మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. నాగూర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి గురుకుల బాలికల ఆశ్రమ పాఠశాలలో విద్యార్థినుల దుస్థితి. వినూత్న రీతిలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో దూసుకుపోతున్న మల్లారెడ్డి. మంత్రి కొండ సురేఖ ఇంటికి టాస్క్ ఫోర్స్ పోలీసులు. పాలకుర్తి మండలంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే మామిడాల యశస్విన్ రెడ్డి. మద్యం బాటిళ్లను ధ్వంసం చేసిన పోలీసులు. ఇక వివరాల్లోకి వెళ్తే, కర్నూలులో హైకోర్టు ఏర్పాటు కొరకు ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ కర్నూలు జిల్లా కమిటీ డిమాండ్. వైఎస్ఆర్సీపీ కూటమి ప్రభుత్వాలు ఎన్నికల ముందు హైకోర్టు ఇస్తామని, హైకోర్టు బెంచ్ పెడతామని చెప్పడమే తప్ప ఆచరణలో శూన్యమని ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ కర్నూలు జిల్లా కమిటీ అధ్యక్షులు సింగరాజు లక్ష్మణ తెలిపారు. కర్నూలు జిల్లా బార్ అసోసియేషన్ ఎదురుగా మీడియాతో మాట్లాడారు. రేపు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు కర్నూలుకి వస్తున్నారు. చాలా రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్య యంత్రాంగం అంతా, అది రెవెన్యూ కావచ్చు, ఎలక్ట్రిషియన్ డిపార్ట్మెంట్ కావచ్చు, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, వందలాది మంది వేలాది మంది డిపార్ట్మెంట్లు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రేపు ప్రోగ్రాం చేస్తున్నారు. ఇక్కడ కర్నూలు ప్రజలు ఆశిస్తున్నది ఏమంటే, కర్నూలుకి శాశ్వతంగా ఉండేటువంటి హైకోర్టు కానీ, హైకోర్టు బెంచ్ని కానీ ఇక్కడ ప్రకటించాల్సినటువంటి అవసరం ప్రధాని గారి మీద ఉంది. మన కర్నూలు యొక్క ప్రజలు కూడా దాన్నే ఆకాంక్షిస్తున్నారు. మేము న్యాయవాదులుగా కాకుండా కర్నూలు ప్రజలు మొత్తం కూడా ఈరోజు భారత ప్రధాని రాక కోసం ఎదురు చూస్తున్నాం. అదే సందర్భంలో హైకోర్టు బెంచ్ యొక్క ఏదైనప్పటికీ ఒక ఆశాజనకంగా ఆయన అనౌన్స్మెంట్ చేసి ఒక నమ్మకమైనటువంటి హామీని ఇచ్చిపోయి, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి నిధులను కూడా ఆపకుండా వెంటనే తీసుకురావాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఆ విధంగా కాకుండా, అటువంటి అనౌన్స్మెంట్ కాకుండా కోట్ల రూపాయలు వృధా చేసి కేవలం రాజకీయ పబ్బం కోసం కాకుండా ఈ కర్నూలు టౌన్కి కానీ జిల్లాకు కానీ ఉపయోగపడే పద్ధతుల్లో ఆయన పర్యటన ఉండాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాం. ఆయనను ఆహ్వానిస్తున్నాం. హైకోర్టు విషయంలో ప్రకటించాలని మనస్ఫూర్తిగా ఆయనను కోరుతున్నాం. నా పేరు సింగరాజు లక్ష్మణ్, ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు, కర్నూలు. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో పత్రికా సమావేశాన్ని నిర్వహించిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్. వేమనపల్లి మండలం బీజేపీ అధ్యక్షుడు ఆత్మహత్యకు కారకులైన వారిని ఇప్పటి వరకు అరెస్ట్ చేయకపోవడంపై మండిపడ్డ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర గౌడ్. పోలీసుల నిర్లక్ష్యం కారణంగానే నిందితులు స్వేచ్ఛగా తిరుగుతున్నారని, హైకోర్టుకు వెళ్లి మరీ పిటిషన్ వేశారని మండిపడ్డారు. నిందితులు కాంగ్రెస్ పార్టీ నేతలు కాబట్టే వారిపై ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిల్వాయి ఎస్ఐ కోటేశ్వరరావు నిందితులలో ఒకరికి చుట్టం కాబట్టే కేసును నిరగారిస్తున్నారని తెలిపారు. ఏట మధుకర్ మృతి చెంది నేటికి 7 రోజులు గడుస్తున్నప్పటికీ పోలీసులు ఇప్పటి వరకు ఏ ఒక్క నిందితుడిని కూడా పట్టుకోలేదని, దానికి గల కారణాలేంటో చెప్పాలని ప్రశ్నించారు. బీజేపీ పార్టీ పెద్దలు రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రారావు, అలాగే కేంద్ర మంత్రి బండి సంజయ్ మృతిని కుటుంబ సభ్యులను పరామర్శించి నిందితులను పట్టుకోవాలని చెప్పినప్పటికీ ఇప్పటి వరకు పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కాలయాపన జరుగుతుందంటే మేము ఏం అర్థం చేసుకోవాలి? మాకు ఎప్పుడు న్యాయం జరుగుతుంది? ఎస్సీ, ఎస్టీ, బీసీలకు మరి ఎస్సీ ఒక అమాయకుడు ఇన్నోసెంట్ మరి రాజకీయ కక్షల నేపథ్యంలో మరి అక్కడ ఉరేసుకొని మరి చనిపోవడం జరిగింది. మరి ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఎదగద్దా? మరి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మరి అగ్రవర్ణాలు ఇచ్చే మరి జీతంతో బతుకుతున్నారా? మరి ప్రభుత్వం ఇచ్చే జీతంతో బతుకుతున్నారా? అదే ఇప్పుడు అదే ప్లేస్లో ఒక ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఉంటే తక్షణమే 2 రోజులలో అరెస్ట్ చేసే అవకాశం ఉంటుండే. బ్యాంకు సంబంధించిన ఉద్యోగులు బ్యాంకు రాబరీ జరిగిందంటే వాళ్ళు అంత బడుగు బలైన వర్గాలు మొత్తం 3-4 రోజులనే అరెస్ట్ చేశారు. మరి ఇక్కడ ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారు? ప్రజలందరూ ఆలోచిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలు కూడా ఆలోచిస్తున్నారు. మరి ఏ విధంగా చూస్తారు? మరి పోలీస్ డిపార్ట్మెంట్ అంటే అన్ని వర్గాల వారికి అందరికి సమాన న్యాయం జరగాలి.
కాబట్టి ఈ విషయం మీద మేము ఖచ్చితంగా అన్ని బడుగు బలైన వర్గాల సంఘాలతో మేము ఏకం చేసి మా భారతీయ జనతా పార్టీ కూడా ఈ విషయంలో చొరవ తీసుకొని మరి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మనితర కుటుంబానికి న్యాయం జరగకపోతే తీవ్రమైన ఆందోళన చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ భారత్ మాతాకి భారత్. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలి. శ్రీబాగ్ వడంబడిక ప్రకారం కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని హైకోర్టు సాధన సమితి నాయకులు చంద్రుడు ఓంకార్ కృష్ణమూర్తిలు కోరారు. కర్నూలు జిల్లా కోర్టు ఎదురుగా భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేస్తారా లేక హైకోర్టు బెంచ్ పెడతారా తేల్చాలని డిమాండ్ చేశారు. అధికారంలో వచ్చే ముందు చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో #1 పెట్టాడు. కర్నూలుకు హైకోర్టు ఇస్తానంటారు. బాగా కూడుపుటంలాగా ఉండే మళ్ళీ గంటపోతుందేమో అన్న బాధతో ఇవాళ బాధ్యతతో ఈ ఉద్యమాన్ని మళ్ళీ మొదలెడుతున్నాం. ఇవాళ మేము చెప్తా ఉన్నాం, ఏ రాజకీయ పార్టీకి కర్నూలు బాగా చేస్తుంది. ఇవాళ మనం దాదాపు 32 సంవత్సరాల నుంచి హైకోర్టు కోసం పోరాడుతూనే ఉన్నాం. వృద్ధాప్యమే వచ్చే సినిమా. ఏపీ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామివారి ఆలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు, అర్చకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివారిని దర్శించుకున్న ప్రధాని దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేస్తున్నారు. అనంతరం సుమారు 50 నిమిషాల పాటు ఆలయాన్ని ప్రధాని సందర్శిస్తారు. ఇంత క్లియర్గా చూడవచ్చు బొక్కలతో చూసి. ఇంత క్లియర్గా చూడవచ్చు బొక్కలతో చూసి. మోడీ సభ సక్సెస్. ఏపీలో కూటమి ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావాలి. కర్నూలు నగరమంతా పసుపుమయం. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఉమ్మడి కర్నూలు జిల్లా పర్యటన కూటమి ప్రభుత్వం సక్సెస్ చేసింది. సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో పాల్గొన్నందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ కర్నూలుకి రానుండడంతో కర్నూలు నగరమంతా పసుపుమయమైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్లీ కూటమి ప్రభుత్వమే అధికారంలోకి రావాలని కర్నూలు వాసులు కోరుతున్నారు. ఈరోజు మోదీ గారు కర్నూలుకి విచ్చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు పొద్దున్నే మోదీ గారు కర్నూలుకి దిగి శ్రీశైలం వెళ్ళారు. అక్కడ దర్శనం చేసి కర్నూలులో జీఎస్టీది ఒక పెద్ద మీటింగ్ ఉంది. అక్కడ చాలామంది జనాలు వచ్చేస్తున్నారు. సుమారు 4 లక్షల మంది జనాలు వస్తున్నారని విన్నాము. మాకు చాలా సంతోషంగా ఉంది. ఇలా ఈ జీఎస్టీ తగ్గించినందుకు ప్రజలు కూడా చాలా హర్షిస్తున్నారు. ఇలాంటి గవర్నమెంట్ మళ్ళీ రావాలా, మోదీ గారు మళ్ళీ రావాలని జనాలు అనుకుంటున్నారు. మాకు చాలా హ్యాపీగా ఉంది ఇలా వచ్చినందుకు. ఇంకోటి మేము అక్కడ పోయి చాలా సేపు వెయిట్ చేసి ఆయనని కలవడం కోసం ఎదురు చూస్తున్నాం సార్. ఇది చాలా హ్యాపీగా ఉంది మాకు. ఇంకోటి ఇలాంటి గవర్నమెంట్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంటుంది. మళ్ళీ వీళ్ళే రావాలని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. నా పేరు జితేందర్ సార్. ఇక్కడ కిచెన్ వేర్కి సంబంధించిన షాపులకి మేము ఇది. థ్యాంక్ యూ. హన్మకొండ జిల్లా కేంద్రంలో ఉన్న
కొండ సురేఖ నివాసం వద్ద మంత్రులకు ఇవ్వాల్సిన కనీస భద్రతతో పాటు అవుట్ పోస్టును కూడా తొలగించిన పోలీసులు. కాంగ్రెస్ లో దుమారం. మంత్రి కొండ సురేఖ ఇంటికి టాస్క్ ఫోర్స్ పోలీసులు. మా ఇంటికి ఎందుకు వచ్చారంటూ పోలీసులతో కొండ సురేఖ కూతురు కొండ సుష్మిత, కొండ సురేఖ ప్రైవేట్ ఓఎస్డీ సుమంత్ కోసం నిన్నటి నుండి గాలిస్తున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు. సుమంత్ కొండ సురేఖ ఇంట్లో తలదాచుకున్నట్టు సమాచారం ఉండటంతోనే మంత్రి ఇంటికి పోలీసులు వెళ్తున్నట్లు తెలుస్తుంది. నిన్న సుమంత్ను బాధ్యతల నుండి తప్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. ఆయన వస్తే మాట్లాడడం కాదు కదా సార్, ఈ సార్ స్టాఫ్ మాకైతే తెలియాలి కదా. మరి ఆయన రమ్మనాల్సిందే కదా, మీరు ఎందుకు వచ్చినారు? మీకు ఇన్ఫర్మేషన్ ఎవరిచ్చింది? ఎవరిచ్చింది? మూల మీద మనుషులను పెట్టుడు నేను మాట్లేరా మీలాగా చెప్పేటోళ్ళు. టాటా సుమోలల్లా ప్లేట్ తీసేసి తిరుగుడు ఏంటి దేనికి? ఆయన ఏం చేసిండని? అదే ఏం చేసింది సార్? ఒకటి చూపించినాక పిలుస్తాము, లేకపోతే ఎట్లా పిలుస్తాం? ఒకటి చూపియండి, తర్వాత పిలుస్తాం కదా. చూపియండి, చూపిస్తాం వీడియో. సో ఆర్ఎల్స్ నాకు ఆడియో వినిపించండి, ఒక వీడియో చూపించండి, ఏదైనా ఆయన మీద. ఇంతమంది పోలీసులు ఉన్నారు కదా సార్, ఇంతమంది అయితే ఉన్నారు కదా, చేయండి. మేమైతే చిన్నప్పటి నుంచి పోలీసు వాళ్ళతో లేకుండా అయితే లేం కదా సార్. వీళ్ళందరూ అయితే పోలీసు వాళ్ళే కదా, మీ వాళ్ళే కదా, మేము మాట్లాడియండి. మరి ఈడ పోలీసు వాళ్ళని పెట్టుకోండు, రాత్రి 2 గంటలకి వాని అపార్ట్మెంట్ పోలీసు వాళ్ళని పెట్టుడు, చేసింగ్లు చేసుడు, ఏంటిది? ఏడుంటున్నాం సార్? కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటున్నామా లేకపోతే వేరే గవర్నమెంట్ ఉంటున్నామా? ఎట్లా కనిపిస్తున్నాం సార్? చూసి వస్తాం లేదు. యూ హ్యావ్ కమ్ టు మై హౌస్, కమ్ టు నా ఇంటికి. నువ్వు మఫ్తీలు వచ్చినావు ఇక్కడికి, మఫ్తీలు వచ్చి నేను మీరు అని పిలుస్తున్నా. ఇంకా నేను ఇంకా నువ్వు అని పిలవాలి. నిన్ను యూనిఫామ్ వేసుకొని వస్తే మీరు అని పిలుస్తా. మఫ్తీలు వచ్చినావు కాబట్టి నేను అయినా మీరు అని పిలుస్తున్నా మిమ్మల్ని. నాకు మీరు ఇట్లా మాట్లాడుతున్నారు కదా, నేను అట్లా మాట్లాడలేను సార్. ఈ మూల మీద మనుషులను పెట్టుడు, ఆ మూల మీద మనుషులను పెట్టుడు కరెక్ట్ కాదు. అది ఎందుకు పిలుస్తున్నారో అడగండి, నేను అప్పుడు పిలుస్తావా అని. పిలవండి, మీకు ఫోన్ చేయండి, నేను ఉంటా ఇక్కడ. ఇంతసేపైనా పర్లేదు, ఉంటా. చేయండి, 2 చేయండి సార్, గుడియండి. కొండ సురేఖను టార్గెట్ చేస్తే బీసీ సమాజం చూస్తూ ఊరుకోదు. వరంగల్ మీడియాతో మాట్లాడిన తెలంగాణ బీసీ ప్రజా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాయన్ భరత్, కావాలని కొంతమంది అగ్రవర్ణ కులాలకు చెందిన నాయకులు బీసీ మహిళా నాయకురాలు అయిన కొండ సురేఖ గారిని టార్గెట్ చేస్తూ ఇబ్బంది పెడుతున్నారు. కొండ సురేఖ గారిని మంత్రి పదవి నుంచి తప్పించే ప్రయత్నంలో కొంతమంది నాయకులు కంకణం కట్టుకున్నారు. కొండ సురేఖ గారి మంత్రి పదవి నుంచి తొలగిస్తే రాష్ట్రంలో ఎక్కడికక్కడ ఆందోళన కార్యక్రమాలు చేపడతామని తెలంగాణ బీసీ ప్రజా రాష్ట్ర అధ్యక్షులు నాయకులు నాయన్ భరత్ అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు మడిశెట్టు రవి, తెలంగాణ బీసీ ప్రజా సంఘం వరంగల్ జిల్లా మహిళా అధ్యక్షురాలు తురాయి రజని పాల్గొన్నారు.
గతంలో చాలా సందర్భాల్లో చెప్పుకుంటూ నచ్చినాం. బీసీ నాయకులను టార్గెట్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వంలో నాయకులను ఎమ్మెల్యేలను కానీ మంత్రులను కానీ టార్గెట్ చేస్తూ కొంతమంది సొంత పార్టీలో ఉన్నటువంటి కొంతమంది రెడ్ల సామాజిక వర్గం చెందినటువంటి నాయకులు బీసీని అణగదొక్కుతున్నారు. ఇవాళ సిగ్గు శరం ఉండాలి కొంచెమైనా కూడా. ఏకైక బీసీ మహిళా మంత్రి ఉంటే ఆమెను ఓర్వలేక గిన్ని కుట్రలా ఇంత అరాచకం ఉంటుంది ఎక్కడన్నా. తస్మాత్ జాగ్రత్త. ఇవాళ ఒకటి చెప్తా ఉన్నాం, మంత్రి కొండ సురేఖ గారి మీద తప్పుడు ఆరోపణలు చేసినా, సురేఖ గారిని టార్గెట్ చేసినా రాష్ట్రం మొత్తం అగ్నేయ్ మొత్తం బీసీ సంఘాలు వేదికగా ఏర్పడి మరి ఈ రోడ్లు రాస్తారోకోలు చేయక తప్పదని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. ఒక పక్క మీ అధిష్టానం బీసీల వైపు ఉన్నామని చెప్పి వాళ్ళు ఒక పక్క చెప్తా ఉంటే, రాహుల్ గాంధీ గారు స్వయంగా బీసీ నాయకత్వాన్ని పెంపొంది ఆయన దిక్కు చెప్తా అంటే మళ్ళీ రాష్ట్రంకి వచ్చే వరకు ఈ బీసీ నాయకులు లేనితోటి ఇప్పుడు ఓఎస్డీ సుమాంతు కుటుంబం వేయడానికి సంబంధం లేదు. కొన్ని ఆల్రెడీ మంత్రి పదవి పోయిందని కొంతమంది వార్తలు రాస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా దయచేసి కొన్ని కమ్మ ఛానళ్లకు రెడ్ల ఛానల్ చెప్తా ఉన్నాం. ఇవాళ మంత్రి పదవి కూడా ఎక్కడికి పోదు. బీసీ నాయకులకు ఇలా ఉన్న సమాచారం ఉన్నంత స్థాయిలో సురేఖ గారు ఉంటారు. మరి తప్పుడు ఆరోపణలు మానుకొని సమాజంలో ముందుకు పోతే అందరూ కూడా పనిచేయాలి. ఇంకొక విషయం కూడా చెప్తాను. వరంగల్ జిల్లాలో ముఖ్యంగా వరంగల్ జిల్లా నుంచే ఇది ఒకటి కుట్ర అనేది స్టార్ట్ అయింది. ఎవరు దీంట్లో కుట్ర బాగుల ఇల్లు త్వరలో మేము కూడా మరి వాళ్ళ ఇళ్లలో బైకాట్ చేస్తాం, వాళ్ళ ఇంటి ముందు ధర్నాలు చేస్తామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తూ, బీసీ నాయకులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల జోలికి వస్తే ఖబర్దారని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ, పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండల కేంద్రంలోని ఆర్యవైశ్య భవన్లో సుల్తానాబాద్ బీసీ జేఏసీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. పలువురు మాట్లాడుతూ అక్టోబర్ 18న తలపెట్టిన బీసీ బంద్ను పార్టీలకు అతీతంగా అందరూ పాల్గొని తెలంగాణ ఉద్యమం మాదిరిగా విజయవంతం చేయాలని కోరారు. బీసీల 42% రిజర్వేషన్ సాధనకై మన రాజ్యాంగంలో సవరణ చేయాల్సిన అవసరం ఉందని, దీనికై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించి బీసీల అభ్యున్నతికి పాటుపడాలని కోరారు. లేని పక్షంలో మిలియన్ మార్చ్ తరహాలో ఉద్యమాన్ని రేకెత్తించి బీసీల హక్కులను సాధించుకుంటామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించారు. తారీఖు తెలంగాణ రాష్ట్ర బీసీ జేఏసీ తలపెట్టిన బీసీ బంద్ని ప్రతి ఒక్క బీసీ బిడ్డ బాధ్యతగా బంద్ని సక్సెస్ చేయాలని ఇవాళ 78 ఏళ్ల తర్వాత వచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మన బీసీ బిడ్డలకి ఐక్యంగా నిలబడి ఈ పోరాటంలో ఒక తెలంగాణ ఉద్యమం ఎట్లయితే ఉవ్వెత్తున ఎగిసిందో అదే విధంగా ఈ బీసీ బంద్ను కూడా విజయవంతం చేసి మేము బీసీలం దేనికి తక్కువ కాదు, మేము ఐక్యంగా ఉన్నామనే ఒక మెసేజ్ ఇవ్వాల్సిందిగా ప్రతి ఒక్క నాయకుడిని సవినయంగా కోరుకుంటూ ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి చేసిన పత్రికా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తాం. మాకు కావాల్సింది రేపు ఈ ఉద్యమం ద్వారా ఈ 18వ తారీఖు బంద్ ద్వారా మేము తెలియజేసేది ఏంటంటే, రేపు రాజ్యాంగ సవరణ చేయవలసిన అవసరం ఉంది. తప్పకుండా ఈ ఉద్యమాన్ని చూసి, ఈ స్ఫూర్తిని చూసి రేపు రాబోయే రోజుల్లో అన్ని ప్రభుత్వాలు బీసీలు అంటే భయపడాలి. తప్పకుండా రాజ్యాంగంలో మన హక్కును మనం సాధించే విధంగా చేయాలి. తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో దయచేసి మేము కోరేది ఒకటే, రాజ్యాంగ సవరణ చేసి చట్ట సవరణలో బీసీల రిజర్వేషన్ చేసే విధంగా తీర్మానం చేసే విధంగా మీరందరూ చప్పట్లతోని ఈ ఆమోదాన్ని తెలపాలి. మనకు కావాల్సింది రాజ్యాంగబద్ధంగా కావాలి. తప్పకుండా దీన్ని ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంత ధైర్యంగా బీసీలకు అనుకూలంగా 42% వెళ్ళిందంటే ఇంత ధైర్యం ఉంటే పోవాలి. ఇలా ధైర్యాన్ని మనం మెచ్చుకోవాల్సిన అవసరం ఇవాళ ఉంది. మనం తప్పకుండా ఏదైతే తెలంగాణ ఉద్యమంలో పోరాడినామో ఇలా బీసీ ఉద్యమాన్ని ఆ విధంగా తీసుకొచ్చి మనం రాజ్యాంగ సవరణ చేసే విధంగా మనం పోరాడాల్సిన అవసరం ఉంది. కనుక దీన్ని అందరూ సహకరించి 18 నాడు బంద్ను అందరం సక్సెస్ చేయాలని సందర్భంగా తెలియజేస్తారు. ఇలా బలుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం కొరకు మరోసారి ఒక అవకాశం ఈ రాష్ట్రంలో వచ్చిందని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు అందరూ అనుకుంటా ఉన్నారు, ఏదైతే ఒక అవకాశం వచ్చింది ఇవాళ మరి అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని రాజకీయ పార్టీలు కూడా మరి దీనికి మద్దతు తెలుపుతున్నటువంటి సందర్భంలో మరి నిజంగా కూడా ఇవాళ జరుగుతున్నటువంటి అన్యాయం మరి 55, 56, 60% ఉన్నటువంటి బలహీన వర్గాలకు అన్యాయం జరుగుతూ కేవలం 9-10% లేని అగ్రవర్ణాలకు అన్ని రంగాల లోపల
ఇలా రాజకీయ, ఆర్థిక, సామాజికంగా, ఉద్యోగ అన్ని రంగాల్లో కూడా ఈ యొక్క అగ్రవర్ణాలే మరి పెద్దందారి చేసుకుంటూ గత పూర్వం నుంచి కూడా ఈ యొక్క శాసనసభ చట్టం ఏర్పడినప్పటి నుంచి కూడా రెడ్డు రావులే ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తూ మనకు సంబంధించినటువంటి అనేక హక్కులు కానరాసినటువంటి సందర్భాలు మనం అందరం చూసినాం. మరి దానికి ఇవాళ ఒక అవకాశం వచ్చింది. బడుగు బలహీన వర్గాలు ఏకమై మరి పార్టీలకు అతీతంగా కులానికి ఒక సీటు, బీసీలకే ఓట్లు అనేటువంటి ఒక నినాదంతో ఇవాళ ముందుకు బీసీలందరూ వెళ్ళారు అనేటువంటి అవకాశం కనబడుతూ ఉన్నది. శ్రీశైలంలో గురువారం ప్రధాని మోడీ పర్యటన నేపథ్యంలో ఆయన కాన్వాయ్ కోసం ట్రయల్ రన్ నిర్వహించారు. ఈ ట్రయల్ రన్ సందర్భంగా 2 గంటల పాటు శ్రీశైలం ప్రధాన మార్గాల్లో వాహన రాకపోకలను నిలిపివేసి రూట్ క్లియరెన్స్ చేపట్టారు. భద్రతా విభాగం, పోలీస్ శాఖలు కలిసి మొత్తం మార్గాన్ని పరిశీలించాయి. ప్రధాని పర్యటన సందర్భంగా ఎలాంటి అవాంతరాలు జరగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసే దిశగా అధికారులు కసరత్తు చేస్తున్నారు. సీసీ అబ్జర్వర్ నవ్యజ్యోత్ పట్నాయక్ ఎంకే నాయుడు హోటల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ డీసీసీ సెలక్షన్ గతంలో పీసీసీ అధ్యక్షుడు ఆధ్వర్యంలో నడిచేది. అప్పుడప్పుడు డీసీసీ అనేది కొంతమంది నాయకుల సిఫారసుతో వచ్చేది, కానీ ఇప్పుడు మాత్రం రాహుల్ గాంధీ చెప్పిన విధంగా కార్యకర్తల అభిప్రాయంతో వస్తుంది. కార్యకర్త ఎవరిని కోరుకుంటే వారికే వస్తుంది. మన నేత రాహుల్ గాంధీ ప్రజల మనోభావాలను కోరే వ్యక్తి. ఇప్పుడు మీరు ఎన్నుకునే డీసీసీ మాత్రం ఏఐసీసీ మరియు సిడబ్ల్యూసీలో వారి అభిప్రాయం వ్యక్తం చేయవచ్చు. నేరుగా రాహుల్ గాంధీని కలిసి మాట్లాడి వారి అభిప్రాయం వ్యక్తం చేయవచ్చు. నేను అధిష్టానం పంపిన వారధిని మాత్రమే. మీలో ఎవరైనా డీసీసీ అధ్యక్షుడు అయ్యే అవకాశం ఉంది. మీరు ఎవరైనా ఒంటరిగా వచ్చి నన్ను కలవచ్చు. మంచి డీసీసీ నేతను ఎన్నుకోవచ్చని ఆయన అన్నారు. పట్నాయకు మన ఇక్కడ ముఖ్యమంత్రిగా చేయడం జరిగింది. మా అందరం కూడా ఆయన ఇలాంటి ఆర్భాటాలు నచ్చాయి.
ఆర్భాటాలు వచ్చాయి. ఈరోజు కొత్త ఒరవడి మరి తీసుకురావడం జరిగింది. అదేంటంటే అసలు మనమే డైరెక్ట్ దగ్గరికి పోవాలి. ఏదో 15 20 మరి ఎమ్మెల్యే కాకపోయినా లేకపోతే తప్ప ఉండలేకపోయారు, ఉండలేకపోయారు, లేకపోతే ఇంకెవరి పైన ఉన్నది. మనందరినీ గమనిస్తా ఉంటాడు పట్నాయక్ గారు. మరి వారు చాలా సింపుల్ ఉంటారు, ఇంకొక పనిలో కూర్చోరు, ఎక్కువ మాట్లాడరు. దయచేసి డివిజన్ వారిగా మరి మీరందరూ కూడా మీ అభిప్రాయాలు ఎవరైతే బాగుంటుంది అని మీరు చెప్పొచ్చిన బాధ్యత ఉంది. దాన్ని బట్టి మరి అక్కడ ఏఐసిసికి వారు రిపోర్ట్ పంపడం జరుగుతుంది. మరి అక్కడ రిపోర్టు పట్నాయక్ గారు రిపోర్ట్ ఇచ్చిందంటే నువ్వు आदरणीय कोंडा मुरली जी, मेरे साथ उपस्थित तेलंगाना पीसीसी कोऑर्डिनेटर भास्कर जी, ऑब्जर्वर भास्कर जी, रेणुका जी, पीसीसी कोऑर्डिनेटर आदर्श जी और आदरणीय आपके मन में ये सवाल आ रहा होगा कि हमेशा एआईसीसी से कुछ लोग आते हैं, लोग इकट्ठा होते हैं, भाषणबाजी होता है, फिर वापस चले जाते हैं, फिर अगला एआईसीसी का कोई आने से इंतजार होता है। यही हो मैं आपको 2 शब्द उसके मैं यहाँ पे एक कमरे में बैठूंगा, आप लोग डिवीजन में जा सकते हैं, अगर कोई अकेला भी मिलना चाहते हैं मिल सकते हैं, खाली कार्यकर्ता नहीं, दूसरे लोग भी अगर कोई अलग मान लीजिए सेवा दल हो, आपका माइनॉरिटी हो, महिला हो, अलग अलग ग्रुप में भी आप मिल सकते हैं। वही कह के मैं अपना स्पीच समाप्त करता हूँ। फिर से मैं आशा करता हूँ कि आप लोग सही डीसीसी प्रेसिडेंट चुनेंगे इस माध्यम से। धन्यवाद। जय हिंद, जय कांग्रेस। మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.